సో, అందరికి హాయ్ మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ కొత్త వీడియో మీ ముందు తీసుకొచ్చేసాను. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మనం వేరియబుల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది కూడా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కూడా మీకు వేరియబుల్ ఇది, వేరియబుల్ అంటే ఇది, వేరియబుల్ అంటే ఇది అని చెప్పి వస్తూ ఉంటాయి. సో, ఈరోజు అసలు వేరియబుల్ అంటే ఏంటి? మీకు క్లియర్ అయిపోవాలన్నమాట ఈ కాన్సెప్ట్. ఇంక మళ్ళీ మీరు దాని గురించి ఆలోచించకూడదు. దాని గురించి మీరు మరీ ఎక్కువగా దృష్టి పెట్టేయకూడదు. వేరియబుల్ ఈస్ ఎ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది కూడా బేసిక్స్‌లో కవర్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఏం పని చేసినా, మీరు ప్రాజెక్ట్ చేసినా, ఏం చేసినా వేరియబులే కావాలి. ఎందుకంటే మీకొచ్చిన అవుట్‌పుట్ ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కదా! లేకపోతే గాలిలో ఎక్కడైనా పెడతారేంటి దాన్ని? మీకొస్తది ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏదో ఒక్కొక్క అవుట్‌పుట్‌లు వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు గాలిలో పెట్టలేరు కదా! ఎక్కడో ఒకటి దాచుకోవాలి. సో, అలాంటివి దాచుకోవడానికే ఉపయోగపడేవే ఈ వేరియబుల్స్ అంటే. ఇప్పుడు నేను చాలా సింపుల్ సినారియో చెప్తున్నాను. అసలు వేరియబుల్ అంటే ఏంటి అనేది చాలా సింపుల్ సినారియో చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ట్రైన్‌లో వెళ్తున్నారనుకోండి. ట్రైన్‌లో వెళ్ళాలనుకున్నారనుకో. ట్రైన్‌లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏమవుతది? మీరు రిజర్వేషన్ చేయించుకుంటారు. సో, మీరు ట్రైన్‌లో వెళ్ళాలి అనుకున్నప్పుడు, మీరు రిజర్వేషన్ చేయించుకుంటారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైన్‌లో సీట్ 1, సీట్ 2, సీట్ 3, సీట్ 4 ఆ 4 సీట్లే ఉన్నాయనుకోండి. అనుకోండి ఫస్ట్ క్లాస్ బోగీ అనుకోండి పోనీ. థాట్స్ అయినా మనకు రిచ్‌గా ఉండాలి కాబట్టి. సో, 4 సీట్లున్నాయి. ఆ ఫస్ట్ క్లాస్ బోగీలో. ఇప్పుడు మీరు సీట్ 1ని ఏం చేసుకున్నారు? రిజర్వేషన్ చేసుకున్నారు. మీరు సీట్ 1 అనే దాన్ని రిజర్వేషన్ చేసుకున్నారు. అంటే ఇక్కడేంటి సీట్ 1 అనే దాంట్లో మీరు రిజర్వ్ అయ్యి ఉన్నారు. సీట్ 1 మీరు రిజర్వేషన్ చేసుకున్నారు. ఇప్పుడు నేనేం రాస్తాను? సీట్ 1లో మీ పలానా పేరు రాస్తానన్నమాట. అంటే సీట్ 1లో ఈయనున్నారు. అంటే కౌశిక్ ఆదిరాజ్ ఉన్నాడు. లేకపోతే సతీష్ ఉన్నాడు. లేకపోతే వెంకట్ ఉన్నాడు. అని చెప్పి రాస్తాననమాట. అంటే ఏంటి? సతీష్ అనే వ్యక్తి సీట్ 1ని రిజర్వ్ చేసుకున్నాడు. లేదా వెంకట్ అనే వ్యక్తి సీట్ 1ని రిజర్వ్ చేసుకున్నాడు. లేదా కౌశిక్ ఆదిరాజ్ అనే వ్యక్తి సీట్ 1ని రిజర్వ్ చేసుకున్నాడు అని చెప్తున్నాను నేను. ఇంకో విషయం నేను మధ్యలో లేదా, లేదా అని వాడుతున్నాను. ఎందుకు నేను లేదా అని వాడుతున్నాను చెప్పండి? ఎందుకంటే ఆ సీట్‌ని ఒక్కడే రిజర్వేషన్ చేసుకోగలడు కాబట్టి. ఇప్పుడు నేను సీట్‌లో రిజర్వేషన్ చేసుకొని నేను కూర్చున్నాను. కౌశిక్ అనే వ్యక్తి కూర్చున్నాడు. ఇప్పుడు అదే సీట్‌లో వచ్చి సతీష్ వచ్చి నా ఒళ్ళో కూర్చుంటే అవ్వదు గదా! ఆ సీట్‌లో ఒకడే కూర్చోవాలి. ఒకవేళ సతీష్ కూర్చోవాలనుకున్నాడనుకోండి, నేను ఆ సీట్ నుంచి బయటికి వెళ్ళిపోయి, సతీష్ ఆ సీట్‌లోకి రావాలన్నమాట. అంటే ఇప్పుడు నేను రిజర్వేషను అవి ఇవి చెప్తున్నాను గదా! ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, కంప్యూటర్‌లో బోలెడంత మెమరీ ఉంటది. మీ ల్యాప్‌టాప్స్‌లో గాని, ఏదైనా కంప్యూటర్‌లో బోలెడంత మెమరీ ఉంటదనమాట. ఇప్పుడు మీరేం చేద్దాం అనుకున్నారంటే, కౌశిక్ అనే నేమ్ లేదా కౌశిక్ అనే పేరుని మీరు ఎక్కడో అక్కడ రిజర్వేషన్ చేయాలనమాట. ఆ మొత్తం ఉన్న మెమరీలో. అంటే కౌశిక్ అనే పేరు మీ కంప్యూటర్ గుర్తుపెట్టుకోవాలి అనుకోండి. ఏం జేయాలి? ఆ మెమరీ మొత్తంలో ఏదో ఒక చిన్న భాగం, చాలా చిన్న భాగాన్ని బయటికి తీసి దాంట్లో కౌశిక్‌ని కూర్చోబెట్టాలి. అంటే రిజర్వ్ చేసుకోవాలన్నమాట ఆ చిన్న భాగాన్ని. బ్రెయిన్‌లో చాలా మెమరీ ఉంటది. కంప్యూటర్‌లో చాలా మెమరీ ఉంటది. ఆ మెమరీ అన్నిట్లోని ఒక చిన్న యూనిట్‌ని, ఒక చిన్న మెమరీని మనం రిజర్వేషన్ చేసుకుంటాం అన్నమాట. కౌశిక్ అనే పేరు రిజర్వేషన్ చేసుకుంటది. సింపుల్‌గా దాన్నే వేరియబుల్ అంటాం. దానికి మించి ఏమీ లేదు. మనమిచ్చే మనమిచ్చే పదం గాని, నంబర్ గాని ఏవైనా కంప్యూటర్ మెమరీలో ఏదో ఒక చిన్న భాగాన్ని రిజర్వేషన్ చేసుకొని అక్కడికెళ్ళి కూర్చుందనుకో. దాన్నే వేరియబుల్ అంటాం. ఇప్పుడు నేను ఈ వేరియబుల్ అనేది ఏంటి? అసలు ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చాను.
ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకందరికీ తెలిసిన పెద్ద యాక్టర్ ఎవరు? 'అల్లు అర్జున్' ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న యాక్టర్, మంచి యాక్టర్. మనందరికీ తెలుసు 'పుష్పతో' చాలా మంచి క్రేజొచ్చింది తనకి. ఇప్పుడు నేను 'అల్లు అర్జున్' ఇల్లు మారుతున్నాడనుకోండి. 'అల్లు అర్జున్' అనే వ్యక్తి ఇల్లు మారిపోతున్నాడనుకోండి. ఇల్లు మారిపోతున్నాడు అంటే ఖచ్చితంగా ప్యాక్ చేసుకుంటాడుగా! ఏదోటి. అంటే మొత్తం అన్నీ ఒక కార్డ్‌బోర్డ్ బాక్సులు తీసుకొచ్చి, మొత్తం దాంట్లో కొన్ని వస్తువులు పెట్టి ట్రక్ ఎక్కిస్తాడు. ఇంకో కార్డ్‌బోర్డ్ బాక్స్ తీసుకొస్తాడు. దాంట్లో కొన్ని వస్తువులు పెడతాడు. ట్రక్ ఎక్కిస్తాడు. సో, అలా ఉంటాయి. ఇప్పుడు ఆ ట్రక్ నిండా బాక్సులే ఉంటాయి. అవునా? చిన్న చిన్న కార్డ్‌బోర్డ్ బాక్సులు. చిన్న బాక్స్ అయితే ఏంటి, పెద్ద బాక్స్ అయితే ఏంటి. సో, ఆ ట్రక్ అంతా కార్డ్‌బోర్డ్ బాక్సులతో నిండిపోద్ది. ఇప్పుడు 'అల్లు అర్జున్‌కి' మంచి యాక్టర్ కాబట్టి ఖచ్చితంగా అవార్డులైతే వచ్చుంటాయి గదా! ఖచ్చితంగా అవార్డులొస్తాయి. సో, ఆ అవార్డులు ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్‌లో పెట్టాలనుకున్నాడు. ఆ ట్రక్ నిండా బాక్సులే ఉన్నాయి. ఇప్పుడేం జేశాడంటే అల్లు అర్జును, ఆ ట్రక్కులో ఒక బాక్స్ బయటికి తీసి, ఖాళీ బాక్స్ బయటికి తీసి, తనకొచ్చిన అవార్డుల్లో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కార్ అవార్డ్ అనుకోండి. తనకొచ్చిన అవార్డుల్లో ఒకటి ఆస్కార్ అవార్డ్ అనుకోండి. సో, ఆ ట్రక్కుల్లో ఉన్న బాక్సుల్లో ఒక బాక్స్‌ని బయటికి తీసి ఆస్కార్ అవార్డ్‌ని అందులో పెడతాడనమాట. దీన్నే వేరియబుల్ క్రియేట్ చేయడం అండ్ దాంట్లో వాల్యూ పెట్టడం అంటారు. ఏం చేశాడు? ఆ ట్రక్ అంతా బాక్సులున్నాయి. ఆ బాక్స్‌లో ఒక బాక్స్ బయటికి తీసాడు. బయటికి తీసి ఒక అవార్డ్ లోపల పెట్టాడు. తన తనకొచ్చిన ఆస్కార్ అవార్డ్‌ని లోపల పెట్టాడు. బాక్స్ మూసేసాడు. ప్యాక్ చేసేసాడు. మళ్ళీ దాంట్లో పెట్టేసాడు. ఇంకో బాక్స్ తీసుకున్నాడు. నంది అవార్డు లేతే నేషనల్ అవార్డో పెట్టాడు. మళ్ళీ ప్యాక్ చేసేసాడు. దాంట్లో పెట్టేసాడు. అంటే ఇక్కడ ఏం చేసాడు నేను ఇందాక కూడా అదే చెప్పాను. ఆ బాక్స్‌లో ఆహ్, మొత్తం బాక్సుల్లో 2 బాక్సులను బయటికి తీసాడు. అంటే 2 బాక్సుల్ని రిజర్వేషన్ చేసుకున్నాడు. ఎందుకు? తన దగ్గరున్న వాల్యూస్ అంటే అవార్డులు పెట్టడానికి. సో, ఇక్కడ చూపించే పీపీటీ కూడా అదే చూడు. సో, ఒక బాక్స్ ఉంది. దాంట్లో ఆస్కార్ అవార్డ్ పెట్టాడు. ఆ బాక్స్ పేరు బాక్స్ 1. ఈ పేరు గూడా చాలా ఇంపార్టెంట్. పేరేంటి? బాక్స్ 1. ఓకే. నెక్స్ట్ ఇంకో బాక్స్ తీసుకున్నాడు. దాంట్లో నేషనల్ అవార్డ్ పెట్టాడు. ఆ ఆ అవార్డ్ పెట్టిన బాక్స్ పైన బాక్స్ 2 అని రాసాడు. ఈ దీనికి బాక్స్ 1 అని రాసాడు. దీనికి బాక్స్ 2 అని రాసాడు. ట్రక్ ఎక్కిచ్చాడు. ఇంటికెళ్ళిపోయాడు. కొత్త ఇంటికెళ్ళిపోయాడు. సో, ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మీద నేను 2 బాక్సులు క్రియేట్ చేశాను. నేషనల్ అవార్డ్, ఆస్కార్ అవార్డ్ అంటున్నాను గదా! దాన్నే ఆ ప్రక్రియ, ఆ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ అంతటిని మనం ఏమంటామంటే వేరియబుల్ డిక్లరేషన్ ఆర్ వేరియబుల్ క్రియేషన్ అంటామనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఓకే. ఎలా క్రియేట్ చేయాలి సార్? పైథాన్‌లో ఎలా క్రియేట్ చేయాలి వేరియబుల్స్‌ని? అది ఈజీయా అంటే చాలా ఈజీ. పైథాన్‌లో వేరియబుల్స్ క్రియేట్ చేయడం అనేది చాలా 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 ఈజీ అనమాట. సో, ఎలా క్రియేట్ చేయాలి? సో, ఇప్పుడు చూడండి. ఫస్ట్ మీరు పైథాన్‌లో వేరియబుల్ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు ఒక పేరు అనుకోవాలి. మీరు వేరియబుల్‌కి ఒక పేరు అనుకోవాలనమాట. మీకిష్టమైన పేరు. కానీ దాంట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వేరియబుల్‌కి ఈ పేరు పెట్టకూడదు. మన పేరు దీంతో స్టార్ట్ అవ్వకూడదని కొన్ని రూల్స్ ఉంటాయి. లేకపోతే మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. సో, పేరు ఫస్ట్ మీ వేరియబుల్‌కి పేరే ఉండాలి అనేది ఆలోచించుకోవాలి ఫస్ట్. ఓకే. తరువాత మీ వేరియబుల్‌లో ఏం పెట్టాలనుకుంటున్నారో అది ఆలోచించుకోవాలి. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఈక్వల్ టూకి లెఫ్ట్ సైడ్ ఉన్నది వేరియబుల్ యొక్క పేరు. నేమ్. నేమ్ ఆఫ్ ది వేరియబుల్. అంటే రిజర్వ్ చేసుకున్నాం. రిజర్వ్ చేసుకొని ఒక మెమరీని ఒక చిన్న మెమరీని రిజర్వ్ చేసుకొని దానికొక యూనిక్ పేరు పెట్టాలన్నమాట మనం. యూనిక్ అంటే యూనిక్ అంటే ఏంటి?
సేమ్ ఉండకూడదనమాట మనం పెట్టే పేర్లు. ప్రతి పేరు ఒక్కొక్క పేరు ఒక్కొక్కలా ఉండాలి. ఇప్పుడు నేను బాక్స్ 1 అని పేరు పెట్టాను ఒక వేరియబుల్‌కి. ఇంకో వేరియబుల్ కూడా పేరు పెట్టకూడదు. యూనిక్‌గా ఉండాలన్నమాట. ఇంకో పేరుకి నేను కావాలంటే ఇంకో వేరియబుల్‌కి నేను కావాలంటే బాక్స్ 2 అని పెట్టుకుంటాను పేరు. ఇంకో వేరియబుల్‌కి బాక్స్ 3 అని పెట్టుకుంటా. అది నా ఇష్టం. సో, ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉన్నది వేరియబుల్ యొక్క నేమ్. ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉన్నది ఆ వేరియబుల్‌లో మీరు పెట్టాలనుకున్న వాల్యూ. సో, ఇక్కడ అదే రాసాను. నేమ్ ఆఫ్ ది వేరియబుల్ అండ్ వాల్యూ ఇన్‌సైడ్ దట్ వేరియబుల్. ఇప్పుడు ఓకే. ఈ పీపీటీలో చూసాం గదా! ఇప్పుడు మనం పైథాన్‌లో, పైథాన్‌లో చేసి చూద్దాం. ఒకసారి పైథాన్‌లో చేసి చూద్దాం. ఓకే. ఇప్పుడు పైథాన్‌లో వేరియబుల్‌ని క్రియేట్ చేయాలి. నేనేం జెప్పాను? ఫస్ట్ మన వేరియబుల్‌కి ఒక పేరు అనుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసాం? బాక్స్ క్రియేట్ చేసి ఆస్కార్ అవార్డ్, నేషనల్ అవార్డ్ పెట్టాం గదా! అందులో. ఇప్పుడు గూడా అదే చేద్దాం. సో, బాక్స్ 1 అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. ఈక్వల్ టు అండ్ రైట్ సైడ్ ఏం రాయాలి? ఆ బాక్స్ 1లో ఏం పెట్టాలనుకుంటున్నానో అది రాయాలి. అది నంబర్ కావచ్చు, మీరేమైనా పేరైనా పెట్టుకోవచ్చు, టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన డైలాగ్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో, నేనిక్కడ ఏం పెడతానంటే, మనం ఇందాక ఎగ్జాంపుల్‌నే ఫాలో అవుదాం. ఆస్కార్ అవార్డ్. ఇక్కడ ఈ కోడ్‌లో మనం ఏం చేసాం? బాక్స్ 1 అనే వేరియబుల్ క్రియేట్ చేసాం. ఆ వేరియబుల్‌లో ఆస్కార్ అవార్డ్ అనే వాల్యూని పెట్టాము. దానికి మించి మనం ఏమీ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఈ వేరియబుల్‌కి నేను వేరే పేరు పెట్టుకుంటాను. బాక్స్ 2. ఇప్పుడు ఈ వేరియబుల్‌లో నేనేం పెడతానంటే, నేషనల్ అవార్డ్ అని పెట్టుకున్నాను. అంటే ఇక్కడ నేను 2 వేరియబుల్ క్రియేట్ చేశాను. ఫస్ట్ వేరియబుల్ పేరేమో బాక్స్ 1. దాంట్లో ఉన్నదేంటి? ఆస్కార్ అవార్డ్. సెకండ్ వేరియబుల్ పేరేమో బాక్స్ 2. దాంట్లో ఉన్నదేంటి? నేషనల్ అవార్డ్. సింపుల్. దానికి మించి ఏమీ లేదు. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను. రన్ చేస్తే ఔట్‌పుట్ ఏమైనా వస్తదా? ఏమీ రాదు. జస్ట్ మన పైథాన్ ఏం చేసింది అంటే, మన కంప్యూటర్‌లో 2 మెమరీ యూనిట్లు బయటికి లాగి, ఒక దానికి బాక్స్ 1 అని పేరు పెట్టింది. ఇంకో దానికి బాక్స్ 2 అని పేరు పెట్టింది. బాక్స్ 1లో ఆస్కార్ అవార్డ్ అనేది పెట్టింది. బాక్స్ 2లో నేషనల్ అవార్డ్ పెట్టింది. మళ్ళీ లోపలికి తోసేసింది. అంతే. అంటే మన కంపైలర్ ఇప్పుడు 'అల్లు అర్జున్' లాగా బిహేవ్ చేసిందనమాట. ఓకే. బానే ఉంది. 'అల్లు అర్జున్' లాగా బానే బిహేవ్ చేసింది సార్ అనుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే యాక్సెసింగ్. క్రియేట్ చేసాం బానే ఉంది. ఏం చేసుకోవాలి ఇప్పుడు దాంతో మనం? దాంతో మనం ఏం చేసుకోవాలి? దాంట్లో ఏమైనా యూజ్ ఉందా? ఇప్పుడు నేను బాక్స్ 1లో ఏముంది తెలుసుకోవాలనుకుంటున్నాను. బాక్స్ 1లో ఏముందో బయట రావాలి అనుకుంటున్నాను. ఔట్‌పుట్‌లో డిస్‌ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. నేను మీకు ముందు క్లాస్‌లో చెప్పాను. మనకి ఏదైనా ఔట్‌పుట్‌లో రావాలి అనుకుంటే మనం ఏం వాడతాం? ప్రింట్ వాడతాం. సో, ఇప్పుడు నేనిప్పుడు గూడా అదే వాడతాను. ప్రింట్ అనిచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను ఈ లోపల ఏమివ్వాలంటే, నేను బాక్స్ 1 అనే వేరియబుల్‌లో ఏముందో తెలుసుకుందాం అనుకుంటున్నాను గదా! బాక్స్ 1 అనే వేరియబుల్‌లో మనం ఏం పెట్టామో తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో, నేనిక్కడ ప్రింట్ బాక్స్ 1. సో, ఏ వేరియబుల్‌లో ఏముందో తెలుసుకోవాలంటే మనం ప్రింట్ రాసి, ఈ బ్రాకెట్‌లో ఆ వేరియబుల్ పేరివ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఒకసారి దీన్ని రన్ చేస్తాను. సో, బాక్స్ 1లో ఏముంది? ఆస్కార్ అవార్డ్. ఓకే. ఇప్పుడు బాక్స్ 2లో కూడా చూద్దామా? ప్రింట్ బాక్స్ 2.
ఏమొచ్చింది? నేషనల్ అవార్డ్. సో, అర్థమైందా? వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి? వేరియబుల్‌ని ఎలా యాక్సెస్ చేయాలో అర్థమైంది గదా! సో, వేరియబుల్ అంటే ఏమీ లేదు. కంప్యూటర్‌లో ఒక మెమరీని బయటికి లాగి, మనం ఏం పెట్టాలనుకున్నామో అది పెట్టి, మళ్ళీ లోపలికి తోసేస్తదనమాట. ఓకే. నంబర్ పెట్టొచ్చా సార్ వేరియబుల్‌లో? ఈజీగా పెట్టుకోవచ్చు. సో, ఎలా రాస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరియబుల్‌కి పేరు పెట్టుకోవాలి కదా! నేనిప్పుడు ఏం పెడతానంటే, మై నంబర్ అని పెట్టుకుంటా. ఈక్వల్ టు మై నంబర్ ఈక్వల్ టు నేను నాకు నచ్చిన నంబర్ పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఏం పెడతానంటే 5000 అని పెట్టాననుకోండి. ఇప్పుడు ఏమైంది? మై నంబర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయింది. అందులో, అందులో 5000 అనే వాల్యూ ఎళ్లి కూర్చుందనమాట. సో, ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను. ఇప్పుడు మై నంబర్‌లో ఏముందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనం? ప్రింట్ మై నంబర్. సో, మీరు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారో అది ఎప్పుడు కూడా ఈ బ్రాకెట్స్‌లోనే ఇవ్వాలి. ఈ లోపల ఏ వేరియబుల్‌లో ఏముందో తెలుసుకోవాలంటే ఈ లోపల ఇవ్వాలన్నమాట. ఇందాక మీకు ఇంకో డౌట్ రావచ్చు. సార్ మరి ఇందాక మీరు డబుల్ కొటేషన్స్ ఇచ్చే కదా చేయమన్నారు. ఏం చేయాలన్నా? మరి ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇప్పుడు మీరు చూడండి. నేనిప్పుడు చిన్న గమ్మత్తు చేస్తాను చూడండి. ఇప్పుడు ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు మళ్ళీ నా పేరే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. కౌశిక్ ఆదిరాజు అని. డబుల్ కొటేషన్స్ ఇవ్వలేదు. అంటే ఏంటి? ఏమవుద్దో చూడండి. వచ్చిందా? బూతొచ్చిందా బయటికి? ఆ! ఎందుకు అంటే ఇప్పుడు ఒకసారి ఉండండి. ఇక్కడ ఏముందో చూడండి. నేమ్ కౌశిక్ కాదిరాజు ఈస్ నాట్ డిఫైన్డ్. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు డబుల్ కొటేషన్స్ ఇక్కడ ఇవ్వక్కర్లేదు చెప్పండి. మీరొక వేరియబుల్ అయితే, మీరొక వేరియబుల్‌లో ఏముందో ప్రింట్ చేయాలనుకుంటే, ఈ లోపల డబుల్ కొటేషన్స్ ఇవ్వక్కర్లేదు. జస్ట్ ఆ వేరియబుల్ పేరు రాస్తే సరిపోద్ది. అలా మై నంబర్ అని జెప్పో, వేరియబుల్ పేరు రాస్తే సరిపోద్ది. మీరిక్కడ కౌశిక్ కాదిరేజ్ అనే వేరియబుల్ ఎక్కడైనా క్రియేట్ చేశానా నేను? ఎక్కడ క్రియేట్ చేయలేదు. అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. సో దీన్నే వీటినే వేరియబుల్స్ అంటాం. ఇలా మనం వేరియబుల్స్ ఇలా క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లాస్‌లో వేరియబుల్‌కి పేర్లు ఎలా పడితే అలా పెట్టొచ్చా అంటే పెట్టకూడదు. దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటి అనేవి మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోలొస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకొక చిన్న సూక్తితో క్లాస్ ముగిస్తాను. అంటే ఒక చిన్న సేయింగ్‌తో. అదేంటంటే, హోప్ ఈజ్ లైక్ ఎ సోప్ యూజ్ ఇట్ డైలీ. అంటే ఆశ అనేది ఒక సబ్బు లాంటిదనమాట. దాన్ని మనం రోజు వాడుతూ ఉండాలి. లేపోతే బతకలేడు మనిషి. సో, దీన్ని కావాలంటే మీరు ఒక పెద్ద ఇది చేసుకొని ఒక వాల్ పేపర్ కింద పెట్టుకుంటే మీకు కొంచెం మోటివేషన్ వస్తదనుకుంటున్నాను. సో, థాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ బై.